నామానికి మహిమ కలుగును గాక. నడిపించే జీవవాక్కుని దినమున పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము ఇలాగు రాయబడి ఉన్నది. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభుల వారు మార్త అనే తల్లితో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పాను కదా అని ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఈ మాట ఎందు గురించి మాట్లాడుతున్నాడంటే, ఎందు గురించి చెప్తున్నాడంటే, చనిపోయినటువంటి లాజర్ గురించి చెప్తున్నటువంటి మాట. యేసు ప్రభుల వారు ఏమడుగుతున్నారంటే, చనిపోయినటువంటి లాజర్ యొక్క సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమాధికి అడ్డుగా రాయి ఉన్నది ద్వారం దగ్గర. ఆ రాయిని తొలగించండి అని యేసు ప్రభుల వారు చెప్తున్నాడు. మార్తమ్మ అంటుంది, తల్లి అంటా ఉంది, అయ్యా చనిపోయి 4 దినాలు అయింది, 4 దినాలు గడిచిపోయింది, అయ్యా కుళ్ళిపోయి ఉంటుంది శరీరం అంతా, దేహం అంతా వాసనతో నిండి ఉంటుంది అని చెప్తున్నప్పుడు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావని నేను చెప్పాను కదా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తల్లి అనుకుంటుంది సమయం అయిపోయింది, ఇంకా 4 దినాలు అయిపోయాయి, దేహమంతా కుళ్ళిపోయింది, దేహమంతా వాసన పోతూ ఉంటుంది కనుక ఇది కార్యము జరగదు, ఇది అసంభవం అని అనుకుంటా ఉన్నది. కానీ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆమెతో, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని అని సెలవిస్తూ ఉన్నాడు. ఆ విధంగానే మాట మాట్లాడి ప్రభు వాక్కును సెలవిచ్చి అక్కడ లాజర్ను మృత స్థితి నుండి లేపినట్టుగా చూస్తూ ఉన్నాం. చనిపోయిన స్థితిలో నుండి 4 దినములైన తర్వాత లాజర్ను లేపినట్టుగా చూస్తూ ఉన్నాం. మరలా జీవాన్ని పుట్టించినట్టుగా చూస్తూ ఉన్నాం. మరలా ఆయనను వారి మధ్యలో నిలబెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, ఆమెలో ఒక అవిశ్వాసం ఉందని, వారిలో ఒక అపనమ్మకం ఉన్నదని ఆమెను చూసి ఆ మాట సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూస్తావు. తల్లి ఆలోచన ఏంటంటే సమయం అయిపోయిందని. మార్తమ్మ ఆలోచన ఏంది? సమయం అయిపోయింది, ఇంకా కాలం గడిచిపోయింది, ఇంకా ఏ జరగది కార్యము, నాకు నా సహోదరుడు ఇంకా లేపబడడు, ఇంకా ఇప్పుడు కాదియా, ముందు వచ్చుంటే ప్రభు కార్యం చేసేవాడేమో, ముందు ఉంటే మంచిగా నిలబడేవాడేమో, బాగా అయ్యేవాడేమో, మరణించి ఉండకపోవచ్చు అని అనుకుంటా ఉంది. కానీ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, అక్కడ ఆమెకు సెలవిస్తున్నటువంటి మాట, నువ్వు నమ్మినట్లయితే అని అంటా ఉన్నాడు. అంటే ఆమెలో దేవుడు అపనమ్మకం ఉన్నదని చూస్తూ ఉన్నాడు, ఆమెలో అవిశ్వాసం ఉందని చూస్తూ ఉన్నాడు. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము లేదని, ఆమెలో విశ్వాసం లేదని ప్రభు గమనించి ఆ మాట చెప్తా ఉన్నాడు ఆమెతో. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూస్తావని ప్రభు ఆమెతో మాట్లాడి వెంటనే చనిపోయిన లాజర్ను లేపినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సమయం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, కాలం గడిచిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా కార్యము జరగదని నువ్వు అనుకుంటున్నావేమో, అది ఇంకా పడగొట్టబడ్డది, పాతి పెట్టబడ్డది, ఇంకా లేపడము కష్టము అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రభు ఈ దినం నీతో సెలవిస్తా ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని చూస్తావు, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూస్తావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అది నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ ఉద్యోగ జీవితంలో కావచ్చు, నీ ప్రయత్నాలలో కావచ్చు, నీ చదువులో కావచ్చు, నీ ప్రయాసలో కావచ్చు. నువ్వు దేని గురించి అయితే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో, నువ్వు దేని గురించి అయితే ఒక నమ్మికతో, ప్రభుపైన నమ్మికతో, ప్రభుపైన విశ్వాసంతో నువ్వు వేడుకుంటావో, విశ్వాసం కలిగి ముందుకు సాగుతావో, నువ్వు పనిని జరిగిస్తావో, పనిని నువ్వు చేస్తావో, దానిలో దేవుని యొక్క మహిమను ప్రభు నీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దానిలో ప్రభు యొక్క శక్తిని ఆయన చూపించడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. దానిలో ప్రభు యొక్క కార్యము జరిగించుటకు ప్రభువు ఈ దినమున నీ పక్షమున సిద్ధంగా ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అయితే నీకు కావాల్సింది నమ్మిక. ఈ దినమున నీకు కావాల్సింది విశ్వాసం. నీలో ఉన్నటువంటి అపనమ్మకం అంతా కొట్టివేయి, తొలగించుకో, ఆ ఆలోచనను తీసివేయి, ప్రభు పైన నమ్మిక ఉంచు, ప్రభు పైన ఆలోచన కలిగి ఉండు, ప్రభు పైన విశ్వాసం కలిగి ఉండు. ఖచ్చితంగా ఆ కార్యములన్నీ కూడా నీ పక్షంలో జరిగిస్తాడు, నీ పిల్లల పక్షంలో జరిగిస్తాడు, నీ కుటుంబ పక్షంలో జరిగిస్తాడు, నీ ఉద్యోగ స్థితిలో జరిగిస్తాడు. నీ ప్రయత్నాలన్నిట్లలో ప్రభువు కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు కావాల్సింది విశ్వాసం అండి, మనకు కావాల్సింది నమ్మిక.
ఆనాడు శతాధిపతి కూడా తన దాసుని కొరకు, తన ప్రియుడైన దాసుని కొరకు ప్రభుతో ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడయ్యా అని అనగానే ఇంత గొప్ప విశ్వాసము మేము ఇశ్రాయేలులలో ఎవరిలో కూడా చూడలేదని ప్రభు అక్కడ మాట్లాడాడు, ప్రభు అక్కడ సెలవిచ్చాడు. దినమున ప్రభు నీ నుండి కోరుత యొక్క ఆ మనవిని ప్రభు ఆలకించి తన దాసుని స్వస్థపరిచాడు. అక్కడ కోనేటి వాగు దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి ప్రయాసపడుతున్నాడు. స్వస్థత పొందగోరుతున్నాడు ఆయన. కానీ బాగు చేసేవారు లేరు, ఆదరించేవారు లేరు, స్వస్థపరిచేవారు లేరు, ఆయనకు హెల్ప్ చేసేవారు అక్కడ ఎవరు లేరు. కానీ 38 సంవత్సరాల తర్వాత, అంతకాలమైన తర్వాత ఆయన పట్ల కార్యము చేయటకు ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ కోనేటి దగ్గరికి వచ్చాడు, ఆయనను బాగుపరిచాడు. తర్వాత ఆయన పరుపు ఎత్తుకొని వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. 12 సంవత్సరాల కాలం నుండి రక్తస్రావంతో తల్లి బాధపడతా ఉంది. 12 సంవత్సరాలతో వేదన పడతా ఉంది. 12 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని ఒక నమ్మికతో, ఒక విశ్వాసంతో ముట్టుకొని ఆమె స్వస్థత పొందినట్టుగా చూస్తాము. ఆమె కార్యాన్ని అనుభవించినట్టుగా చూస్తా ఉన్నాం. ఆమె దేవుని యొక్క మహిమను చూడగలిగిందని ఇది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు కార్యాన్ని చూడగలుగుతావు. నువ్వు నమ్మికను ఉంచగలిగినట్లయితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. నువ్వు విశ్వాసంతో ప్రభుని వేడుకున్నట్లయితే, ప్రభు పైన ఆనుకునగలిగినట్లయితే, ప్రభును హత్తుకొనగలిగినట్లయితే, ప్రభుతో నువ్వు సాగలిగినట్లయితే, ప్రభు నీ దగ్గరికి రాగలిగినట్లయితే, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున కూడా కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షమున కూడా అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షమున ఆయన నీకు మహిమను చూపించుటకు ఆయన నీకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన శక్తిని నీకు కనబర్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక మనం నమ్మిక కలిగి ముందుకు సాగుదాం, విశ్వాసం కలిగి ముందుకు సాగుదాం. నమ్మికతో, విశ్వాసంతో దేవుని యొక్క మహిమను చూద్దాం, దేవుని యొక్క శక్తిని చూద్దాం, వాటిని అనుభవిద్దాం. ప్రభు యొక్క కృపకు మనము పాత్రులుగా మార్చబడదాం. గొప్పగా విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్.